నా పేరు లక్ష్మణరావు. మాది చింతలపూడి దగ్గర చిన్న పల్లెటూరు. నేను ఈ వెస్టేజ్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నేను చదువుకుంది 4వ తరగతి. నేను 4వ తరగతి చదువుకుని నాకు ఈరోజు కూడా తెలుగు సరిగ్గా రాయటం అక్షరాలు కూడా తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చదువు మీద ధ్యాస పెట్టలేదు. ఇంటికాడ మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారు ఒకటే ఉండటం వల్ల నేను మా అమ్మగారి ఆలోచనలోనే ఉండి నేను ఇంటి దగ్గరే ఉండిపోయా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బాడీ ఇలా నుంచునే కాదు, ఇలా నుంచుని మాట్లాడడం కాదు. ఎందుకంటే 2 బాడీలు ఆల్రెడీ చచ్చులాగా కాసేపు చదివిన సారి నుంచున్నట్టే కాసేపు నుంచుంటే ఎక్కడికి కూర్చోవాలని ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఆ టైం ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 4,000, 5,000, 5-6 బిళ్ళని తెచ్చుకుని వాడితే కానీ అవి రోజు సాయంత్రం పొద్దున్నే వేసుకుంటే కానీ బాడీ సాధించేది. అటువంటి టైం ఈ వెస్టేజ్ కంపెనీ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఇందులో సప్లిమెంట్ ఉంటే వాడుకుంటే నీకు ఇంగ్లీష్ బెడ్ వాడితే ఇంకా ఉండకొద్దిగా క్షీణించిపోతూ ఈ సప్లిమెంట్ వాడితే ఆరోగ్యం వస్తుందని మా బంధువుల ద్వారా నాకు పరిచయం అయింది. ఆ సప్లిమెంట్ వాడటం స్టార్ట్ చేసిన ఆ సప్లిమెంట్ వాడటం 3 నెలల తర్వాత నా బాడీ నాకే మంచి యాక్టివ్నెస్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇలాగే ఒక మీటింగ్ ఇందులో డబ్బులు ఉన్నాయి. ఒకరితో డబ్బులు కట్టేది కాదు, డబ్బులు కట్టించేది కాదు, ఒకరిని మోసం చేసేది కాదు. ఇందులో కొంతమంది పరిచయం చేస్తే చదువుతో సంబంధం లేదు, నువ్వు ఒక పేదరికంతో ఉండవు కాబట్టి ఇందులో మంచి ఇన్కమ్ వస్తుందని నాకు మా అత్తగారు ఊరు పక్కన తిండేపల్లి అక్కడ నుండి దాస్ గారని మా అబ్బాయిను సార్ చెప్పడం జరిగింది. సరే సార్ అని అంటే ఒక్కసారి విజయవాడలో శాంపేట మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ దాంట్లో వచ్చి నువ్వు ఆ మీటింగ్ వింటే నీకు నీ లైఫ్ చేంజ్ అవుతుంది, నేనున్నా నువ్వు రా, నీకు ఇబ్బంది ఏం లేదు. మా ఊరు పక్కనే కదా మీ మేడం గారు కూడా నాకు తెలుసు నీ పరిస్థితులన్నీ, నువ్వు రా అని చెప్పి విజయవాడ మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మీటింగ్ లో 3,000 మంది దగ్గర ఉన్నారు. 2 కాళ్ళు లేని వ్యక్తులు కూడా ఉన్నారు, చేయలేని వ్యక్తులు ఉన్నారు. ఒక ట్రాఫిక్ పనులు, ఒక చిన్న వర్క్ చేసుకునేవాళ్ళు 5,000, 10,000, 20,000 కోసం వర్క్ చేసుకున్నారు. ఆదాలతో వీళ్ళు చేయగలుగుతున్నారు కదా, నేను కూడా చేయగలనని అప్పుడే నిర్ణయం తీసుకున్న ఆ శాంపేట మీటింగ్ లో తీసుకుని ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చిన్నగా ఒక కిరాణా కొట్టు రన్ చేసుకుంటూ ఎండి చేపలు, పొగాకు, కూరగాయలు తెచ్చుకుని అమ్ముకునే వ్యక్తిని ఎటువంటి పని చేయలేనప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గడుపు వీటి వల్ల అయితే నాకు 2 పిల్లలు, వీటి వల్ల అయితే మన 2 పిల్లలను చదివేయము, ఏ ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివేయాలి, వీళ్ళు ఇలాగే పడైపోతారు. నేను మంచి కంపెనీ చూసా, ఈ కంపెనీలో ప్రొడక్ట్ బాగుంది, నువ్వు చూసినావు కదా ప్రొడక్ట్ వాడుతున్నావు కదా, ఇలా మనం కొంతమంది చెప్తే ఒక 10,000, 5,000, 20,000 డబ్బులు వస్తాయి అన్నారు. నేను వెళ్ళి వర్క్ చెప్తానని నేను మా ఇంటికి వెళ్ళిన మా మేడం చెప్తే అసలు నిన్ను చూస్తే ఈ సబ్బులు, సోపులు, పేరెంట్ గురించి చెప్తే ఎవడంట నీకు ఎందుకు వచ్చిన రిస్క్? నేను ఆల్రెడీ కూలికి వెళ్ళి 200 రూపాయలు చేస్తున్నా రోజు, నువ్వేదో చిన్నగా ఒక కిరాణా కొట్టు రన్ చేసుకున్నావు కదా, అందులో 200 వస్తున్నాయి, నీ జీవం అలా సాగిపోద్ది అని ఎందుకు వచ్చింది మనకి? నువ్వు నీ బాడీ సాగించదు, ఆ మాట అలాగే చెప్తారు. ఆ మీటింగ్లలో చెప్పిన మాట అంటే నీ మాట ఎవరు వింటారు? నీకు సరిగ్గా మాట్లాడుకునే తెలియదు. నువ్వు వెళ్ళి 10 మందిలో గట్టిగా నుంచుంటే మాట్లాడే వ్యక్తివి, ఇందులో 1,00,000 కోట్లు ఎందుకు వచ్చిన మాట కానీ నువ్వు చిన్నగా కిరాణా కొట్టు రన్ చేస్తున్నావు, అది చేసుకుంటూ బతుకు అని చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట చెప్పా, నెలకి 1,00,000 రూపాయలు తెచ్చి పెడతా, కంపెనీ ద్వారా కాలు వస్తుందా కాలులో నేను తిప్పుతా, నువ్వు నమ్మినంటే 1 సంవత్సరం పాటు సరే ఎలా మాట్లాడతాను, ఎలా చేయడం తెలుసుకుంటానని నేను ప్రతి రోజు చింతలపూడి ఒక సిఐటి మీటింగ్ జరిగితే క్యారేజీ కట్టుకుని పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా ఆ మీటింగ్ లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ముందు నేర్చుకుంటే నేను మాట్లాడితే ఎట్టాలని నేను ప్రతి మీటింగ్ ఎక్కడ జరుగుతుంటే ఆ మీటింగ్ వెళ్ళి ఆ
అలా వింటూ సరే స్టార్ట్ చేసి చెప్పిన వాళ్ళ నమ్మట్లేదు. మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత నన్ను చూడగానే చాలా మంది ఎంటాయి చేస్తున్నారు, ఈ సబ్బులు సోపులు పేస్ట్ అంటే నవ్వుతున్నారు అని మా మేడం చెప్తే, నువ్వు ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ ఎందుకని చాలా సార్లు చెప్పింది. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, కంపెనీలో ప్రొడక్ట్ వాడింది నేను, ఈ ఎక్స్చేంజ్ లో ఎన్ని హెచ్ఓస్ చూసింది నేను, ఈ ఇంటికాడంలోకి ఏం తెలుసులే, నువ్వు అలాగే చెప్తూ నువ్వు అలాగే తినకూడదండి. ఇప్పుడు దాకా ఎందుకు అయిపోయింది అనుకో, ఇప్పుడు నుండి ఐటీ చేశాను అనుకో, మీటింగ్ స్టార్ట్ చేసేదాన్ని ఆమె చెప్పడం జరిగింది. అప్పుడు నుండి సంవత్సరం తిరగబోయేదాకే 1,02,600 రూపాయలు ఇప్పుడు 1,00,000 రూపాయలు అకౌంట్ లో పడినాయి కదా, నువ్వు బ్యాంక్ కాదా నీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు పడమని చూపిస్తున్నావు. అప్పుడు వరకు ఆవిడకి ఏం చెప్పలేదు, వచ్చే ఏటీఎం కార్డు తీసుకుని ఖర్చు చేస్తున్నా. ఆ 1,00,000 రూపాయలు ఆమె బ్యాంక్ కార్డు ఎక్కించేది, అక్కడ ఈ 1,00,000 రూపాయలు వచ్చి తీసుకోమని చెప్పా. ఆ 1,00,000 రూపాయలు చూడగానే నువ్వు ఇందులోనే చెయ్యి, నేను ఇప్పుడు దాకా ఏదో అనుకున్నా, నిజంగా నేను కూడా ఒకసారి మీటింగ్ వస్తా ఏంటో తెలుసుకున్నామంటే, ఆ 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు కాదు, నిన్ను ఓరు కారులో నేను నిజవాడ తీసుకెళ్ళాలి, మన కారులోనే ఎక్కించుకుని నేను వెళ్తానని నేను చెప్పడం జరిగింది. అలాగని మళ్ళీ 6 నెలలు తిరగబోయాకే కారుని ఢీ పెట్టుకున్నా, 16 లక్షల రూపాయలు ఎందుకు కారు తీసుకున్నా, ఆ కారులోనే ఈ రోజు జర్నీ చేస్తాను. ఇవాళ ఆ కారులోనే జర్నీ చేస్తూ టీవీ పాన్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను ఆ రోజు చదువుకోలేదు, నేను నన్ను చూస్తే ఎవరు వినలేదని నేను ఆగిపోయి ఉన్నట్టయితే నేను అక్కడే ఉండిపోయి, కానీ నన్నే కాబట్టి ఈ రోజు మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతున్నా, నేను మంచి లైఫ్ తీయగలుగుతున్నా. ఈ ఇన్కమ్ కోసం నేను చేయట్లేదు. నెలకి 5 లక్షల రూపాయలు పట్టాలి, ఒక 20 లక్షల రూపాయలు సాధించుకోవాలి, ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నా. ఖచ్చితంగా అది సాధి